నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రియులరా, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడుతూ ఉన్నాయి. దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడొచ్చు. ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు, ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో, ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు, మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడొచ్చు, వినొచ్చు. దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది. మర్చిపోకండి, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి ఈ యొక్క వాగ్దానాలు, ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి. దేవుడు మనల్ని దీవించును గాక. మే నెలలో జరిగే తైలాభిషేక ఆరాధనలు మే 14 రాజమండ్రి, మే 15 సికింద్రాబాద్, మే 17 కర్నూలు, మే 19 విశాఖపట్నం, మే 22, 29 సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 17 మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కెరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, ఆపోజిట్ శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఈరోజు వాగ్దానం నీకే, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు సారవంతమైనటువంటి భూమి మీద లేనన్ని బాధపడుతున్న నీకు, మీరు ఎక్కడున్నారో, నువ్వు ఎక్కడ నిలబడున్నావో, నా జీవితంలో నేను సారవంతమైన నేలను కోల్పోతున్నాను, లేకపోతే నా ఇన్కమ్ డౌన్ అయిపోయింది, నా అన్నీ కూడా డౌన్ 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 అయిపోయింది అని అనుకుంటున్నావు కదా. దేవుడు నిన్ను కాలువ వారం నాటబడిన చెట్టు ఏ రీతిగా జలము వచ్చే కొలది చెట్టు బలముగా ఎదుగుతూ పచ్చగా గెలలు 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 ఎలా కాస్తుందో, గెలలు వెంబడి గెలలు ఎలాగా కాస్తుందో, ఇక కొత్త ఇన్కమ్ నువ్వు చూడబోతున్నావు. నీ వ్యాపారంలో కొత్త ఆదాయం నువ్వు చూడబోతున్నావు. నీ ఆక్వా కల్చర్లో నూతన ఆదాయం నువ్వు చూడబోతున్నావు. దేవుడు సూటుగా నీతో మాట్లాడుతున్నాడు. వాడు నీటి కాలువల వారన నాటబడినట్టుగా, అంటే జలముల వారన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటావు.
దేవుడు ఆత్మ జలాన్ని నీ యొక్క వ్యాపారంలో కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని వాగ్దానం బట్టి నువ్వు ప్రారంభించావు కదా, ఆ ప్రారంభించినటువంటి పని, ఆ వ్యాపారము ఎట్లుంటుందండి? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఒక కాలువారిని ఒక చెట్టు ఏ రీతిగా పచ్చగా ఉంటుందో, నువ్వెప్పుడు ధన సమృద్ధిగా కలిగి ఉంటావు, దీవెన కలిగి ఉంటావు. రాజులు నీ ఇంటికి రావటం మొదలు పెడతారు, మహా అధికారులు నీ ఇంటికి రావటం మొదలు పెడతారు. ఇది దేవుడు నిన్ను హెచ్చించటానికి ఈ వాగ్దానాన్ని ఈరోజు నీకు అనుగ్రహించున్నాను. నీ కుటుంబం అంతటికి ఈ వాగ్దానము వర్తిస్తుంది. ఇక మీరు పచ్చగా ఉంటారు. ఎండిపోయిన స్థితిని ఇంక మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అవమానాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఐశ్వర్యాన్ని చూస్తావు. ఐశ్వర్యం కలిగి దీవెనకరమైనటువంటి పాత్రగా దేవుని సన్నిధిలో మీరు వర్ధిల్లుతారు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమేన్. వాక్యానికి వెళ్దాం లోతుగా. 12వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా, నిలబడిన వాడు పడిపోకుండా చూసుకోవాలి. ప్రజెంట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి నుంచి ఇంక పడిపోకుండా కాపాడుకోవాలంటే దేవుడు నమ్మదగిన వాడని ఆయన విశ్వాసము బలముగా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇల్లు కలిగి ఉండొచ్చు, లేకపోతే ఒక ప్లేస్లో నిలిచి ఉండొచ్చు, ఒక పాటలు పాడే వరం ఉండొచ్చు, ఒక ప్రసంగం చేసే వరం ఉండొచ్చు, లేకపోతే చక్కగా సలహాలు చెప్పే వరం ఉండొచ్చు. నీకు అనేక మందికి న్యాయాధిపతిగా నిలబడే తలాంతు ఉండొచ్చు, లేకపోతే ఒక చక్కని సౌందర్యం కలిగి ఉండొచ్చు, ప్రార్థన చేసే వరం ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసే తలాంతు ఉండొచ్చు. ఎన్నో రకాల తలాంతులు నీకు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే నీకొచ్చిన శోధనలో నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిలబడి ఉన్నానని కదా అని తాను నిలుచున్నానని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మహత్య చేసుకోవడం ఎంత భయంకరమైన పడిపోయిన స్థితి అది. ఇల్లు వదిలి పారిపోవడం ఎంత భయంకరమైన పరిస్థితి. భార్యని కష్టం వచ్చిందని వదిలేయటం ఎంత భయంకరమైన పరిస్థితి. కష్టం వచ్చిందని చెప్పి బిడ్డలకి దూరంగా వెళ్ళి బ్రతకడం ఎంత కష్టమైన స్థితి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిలుచున్నానని తలంచుకునేవాడు, నాకు ఇది చాలే, అది చాలే అని అనుకుంటాం. ఏ స్థితిలో నీవు ఉన్నా సరే దేవుడిచ్చిన స్థితిని నుండి మళ్ళీ పడిపోకుండా దాని నుండి పైకి లేవటానికి నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది సాధారణమైన కష్టమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్లో ఒక అమ్మాయి MA చదివింది. అమ్మాయి ఎంత? MA, మంచి లెక్చరర్ అమ్మాయి. వివాహం చేసుకోలేదు. ఇక్కడే ఆమెకు వచ్చిన కష్టము, ఇంట్లో వచ్చిన కష్టము, భయంకరమైన కష్టం. ఆమె డిసైడ్ అయిపోయింది. ఆ రాత్రి తండ్రిని చూసింది, చెల్లిని చూసింది, తల్లిని, వారి సోదరుని అందరిని చూసి ఉన్న పరిస్థితులన్నీ కూడా, చక్కని యవనస్తురాలు, మంచి సౌందర్యవంతురాలు, బాగా చదువుకుంది, లెక్చరర్గా పనిచేస్తూ ఉంది. కానీ ఆమెకి ఒక బలమైన కష్టం వచ్చి పడిపోయింది. అన్నీ ఆలోచించి ఇక ఫైనల్ డిసిషన్కి వచ్చింది, ఇంకా నేను బ్రతకకూడదు అని. ఏమనుకుంది? ఇక నేను బ్రతకకూడదు. ఛానల్లో వచ్చిన వాక్యం విన్నది. ఆ వాక్యం వింటూ ఏడవటం మొదలుపెట్టింది. తను ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో దేవుడు వాక్యం అనుగ్రహించాడు. ఆ అమ్మాయి దేవుని మాటలు విని తన పాత స్థితి, ఆ మనిషిని పట్టి పీడిస్తున్న చీకటి, చనిపోవాలనేటువంటి మనసు అన్నిటినీ కూడా వాక్యము ఆమెలో నుండి దూరం చేసేసింది. ఆమె ఈరోజు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ మన చర్చికి వస్తుంది, దేవుని స్తుతిస్తూ ఉంది. అన్నా, దేవుని వాక్యంలో ఎంత ఆనందం ఉందన్నా. నేను చెప్పాను, నీకు ఎక్కడ ఉద్యోగం కావాలో చెప్పి నేను ఉద్యోగం ఇస్తాను. ఒక ప్రదేశంలో జాబ్ కావాలని చెప్పింది.
ఎవరితో మాట్లాడతారన్న మీరు అంది. నీకు ఎక్కడ జాబ్ కావాలో చెప్పు, నేను చెప్తాను వాళ్ళకి. దాని అంతటికి హెడ్ ఎవరో దానికి ఆయనకి చెప్తానన్నాను. వాళ్ళు మీకు తెలుసా అన్నా అంది. వాళ్ళ తాత కూడా నాకు తెలుసు అని చెప్పాను. నువ్వు ఎక్కడైనా సరే, అది ఏ వ్యవస్థ అయినా, అది ఏ డిపార్ట్మెంట్ అయినా, దాని హెడ్ ఎవరో వారితో మాట్లాడుతున్నాడు, నిన్ను చేర్చుకుంటాడు. ఎప్పుడు వెళ్దాం అన్నా అంది. వెళ్ళటం కాదు, నువ్వు ఎక్కడ అడ్రస్ చెప్పు చాలు, నీకు ఫోన్ వస్తుంది అంతే. ఒక అడ్రస్ చెప్పింది, ఆ అడ్రస్కి ఆ హెడ్కితో మాట్లాడాలి. వాళ్ళు ఎవరో మనకి ఏం తెలుస్తుందండి హెడ్లో? మన హెడ్లో ఎవరుంటారు? మన హెడ్ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని చేసిన పరమ తండ్రి మన పక్షంగా ఉన్నాడు. ఈ లోకంలోని వ్యవస్థలన్నింటికి ఆయనే హెడ్. ఆయనకు ఒక అప్లికేషన్ పెట్టామనుకోండి, ఆయన దగ్గర హెడ్ నుంచి వెళ్ళిపోతుంది ఫోన్ అక్కడికి. అన్న ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు వెళ్దాం, వస్తారా అంది. నేను రావక్కర్లేదు, నువ్వు వెళ్ళు, నీకు జాబ్ వస్తుంది. ముందు వెళ్ళి అప్లికేషన్ పెట్టి వచ్చేసేయి అన్నాను. వెళ్ళి అప్లికేషన్ పెట్టి వచ్చేసింది. ఇంటర్వ్యూ ఉందన్నా, మరి మీరు వస్తారా, మాట్లాడతారా, ఫోన్ చేస్తారా అంది. నేను ఫోన్ చేస్తానులే, నువ్వు వెళ్ళి దిగాను అన్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు నాకు జ్ఞాపకం చేయన్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసింది. సరే నేను ఇప్పుడే మాట్లాడతాను ఆయనతోటి, నీకు ఓకే చేస్తాను, నీ నెంబర్ ఎంత అన్నాను. ఏదో చెప్పింది. నువ్వు మధ్యాహ్నం వెళ్తున్నావు కదా, వెళ్ళన్నాను. నేను మోకరించి అసలైనకి చెప్పాను, అమ్మాయి వెళ్తుంది, జాబ్ ఇవ్వండి అని. ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తే పరిశుద్ధాత్ముడు ఆ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో వారిని స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఈ బిడ్డకి దేవుడు జాబ్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్న చాలామంది వెళ్ళారు, అందులో 8 మంది 7 సెలెక్ట్ అయ్యాం మేము. అందులో ఫస్ట్ ప్లేస్లో నేనే ఉన్నానన్న అంది. మరి మీకు ఏమర్థమైందన్నాను. అన్న పెద్ద ఆయన మీకు తెలుసా అన్న, మొత్తం మా సారు హెడ్ తెలుసా అన్న. తెలుసు అని చెప్పాను కదా, అన్నీ మాట్లాడాము. తనకు తర్వాత తెలిసింది, జాయిన్ అయిపోయి 4 నెలలు జీతం తీసుకున్నాక ఓసారి మాట్లాడుతూ ఉంటే, మీ సార్తో ఎవరు మాట్లాడారో తెలుసా అన్నాను. నేను నా తండ్రికి చెప్పాను, నా తండ్రి నీకు ఆయనే తండ్రి, ఆయన నీకు బోవ పెట్టడానికి మార్గం చూపించాడు. నువ్వు ప్రవక్తను చేర్చుకున్నావు కదా, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త. మనం ఏం చేస్తామంటే మన ప్రార్థనలన్నీ ఆయన చెవులోకి వెళ్ళేలా చేస్తాం అనమాట. ఇక్కడ మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరెవరో నేనెవరో మనకు తెలియదు, కానీ మనం అందరం ఒక యేసు నామం అనే గొడుగు కింద ఉన్నాం ఈరోజు. మనం మీకు ఒక దేవుని వర్తమానం పట్టుకుని వచ్చిన పోస్ట్ మ్యాన్ నేను బంట్రోత్ని. ఈరోజు ఉత్తరంలో ఏముంది? ఇందులోని పరలోకం నుంచి దేవుడు పంపించిన ఉత్తరంలో ఏముంది? నువ్వు నిలబడి ఉన్న, నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో, వచ్చిన శోధనలన్నీ సాధారణమైనవి అని చెప్పాడు వేళ. హల్లెలూయా. ఏమండి ఇది సాధారణమా పాస్టర్ గారు? మా కోడలు నా మీద కేసేసింది అంది ఒక అత్తగారు. ఇది సాధారణం అంటే కేసులు సాధారణమే, కేసులు కొట్టేయటం కూడా సాధారణం. కానీ ఆ కేసులో నువ్వు జయము పొందటం కూడా సాధారణమే. హల్లెలూయా. అసాధారణమైన దానిని సాధారణంగా చేస్తాడు ఆయన. ఆయనకు సాధ్యమే. మనుషులకు కలిగే శోధనలు, కానీ నీ శోధన లాంటిది కాదు. నీవు మానవ జన్మెత్తిన మనిషివి, దేవుని పోలికగా నిర్మించబడిన మనిషివి, దేవుని స్వరూపంలో తయారు చేసుకున్నాడు నిన్ను. నీకొచ్చే శోధన మనుషులకు కలుగు శోధన. కీడు చోటుని దేవుడు మేలు దాచిపెడతాడు. ఏం దాచిపెడతాడు? కీడు చాటుని మేలు దాచిపెడతాడు. మేలు దేవుడు చేశాడని ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. నమ్మితే గట్టిగా చప్పడు ప్రభువుని స్తుతించు. అది ఎంత పెద్ద శోధనైనా, అది ఎంత పెద్ద కష్టమైనా, నీకంటూ దానికి జవాబు దొరకదని అనుకున్నా, దేవుడు దానికి జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు మరలా పడిపోయిన స్థితిని లేవనెత్తి
ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నీకు కలిగిన శోధన సాధారణమైనదే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు కలిగే శోధన, మనిషికి అసాధ్యమైనది ఏది లేదు అసలు ఈ లోకంలో. ఏ మనిషి కంటే క్రీస్తుని కలిగిన మనిషికి. ఆమేన్. రాజకీయంగా పడిపోయి ఉండవచ్చు, అప్పులు పాలైపోయి అనాదిగా ఉన్నావేమో, బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయిందని ఏడుస్తున్నావేమో. బ్రతుకు బస్ స్టాండ్ అయిందని ఏడుస్తున్నావా? దాన్ని ఎయిర్పోర్ట్గా మార్చగల దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది టీవీలో సాక్ష్యం ఇస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. మన ప్రార్థన శక్తి తైలాభిషేకం వచ్చిన ప్రతి కుటుంబము మరలా ఎలా చిగురు పడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనుషులకు కలిగిన శోధన దైవ జ్ఞానంతో తొలగించబడుతుంది. ఇంత పెద్ద కష్టమా, ఇంత పెద్ద కష్టమా? ఎవరైనా కార్లు వెళ్తే ఇలాంటి బ్రతుకు నాకు ఎందుకు లేదని ఏడుస్తుంటాం కొన్ని సమయాలు. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకున్నది చూస్తే ఇలాంటి ఇల్లు నాకు ఎందుకు లేదని ఏడుస్తాం. నాదే ఒక బ్రతుకేనా, నాదే ఒక బ్రతుకేనా అని ఏడుస్తుంటాం కొన్ని సమయాల్లో. నీదే అసలైన బ్రతుకు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు గనక కొంచెము తిన్న సుఖనిద్రపోతావు. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఎవరు నీకు అన్యాయం చేసినా, ఎవరు నీ బిడ్డకు అన్యాయం చేసినా, ఎవరు నీ మీద అసూయ కలిగి ద్వేషముతో నిన్ను తొక్కివేసినా, అయిన వారిని విడిచిపెట్టిన, ఆత్మీయులు నిన్ను హేళన చేసిన, అది సాధారణమైనది. దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. ఈ నెలలో దేవుడిచ్చే మాట, ఇది నాదని నువ్వు నమ్మితే హల్లెలూయా అని 7 మార్లు చప్పట్లు కొడుతూ కేకలు వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడి ఉన్నావు, పడిపోవకు. ఏ శోధన వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, హల్లెలూయా, హల్లెలూయా. నట్టనడి సముద్రాన తుఫాను లాంటి కష్టము. ఎప్పుడు నీకు అప్పు అంటే తెలియదు, సడన్గా అప్పులు గొంతులు పడిపోతావు. ఎప్పుడు నువ్వు ఊహించిన షాక్, తల్లిదండ్రుల దగ్గర ఇని ఉండవు. నువ్వు పెళ్లి చేసుకున్నాక ఇలాంటి బాధలు పడుతున్నావేమో. యవ్వన కాలంలో మోసం జరిగిందని ఇంట్లో బిడ్డకు వివాహం చేయలేకపోతున్నాం, కట్నం లేకపోతున్నాం. ఏంటి పరిస్థితి? ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రియులరా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ప్రొద్దుపోయింది. ఆ ఫస్ట్ చరణంలో అంటాడు, శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికి పయనమైతేని ప్రొద్దుపోయిను భయములాయను. రేవు దాటుతున్నాను కానీ చీకటి వచ్చింది, లైటింగ్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ పడవ ఎటు వెళ్ళిపోతుందో, ఎక్కడ పడిపోతామో, మునిగిపోతామో, అసలు ఒడ్డు చేరుతామా లేదా అని భయం ఉంటుంది. ఈ బాధలు, ఈ కష్టాలతోటి గొట్టెక్కటం అనేది ఉంటుందా అసలు? మరలా నేను తిరిగి సమాజంలో మనిషిగా బ్రతకగలనా? నాకున్న బాధలు, శోధనలు నన్ను కుదిపేస్తున్నాయి అని దుఃఖపడుతున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ నావలో ఉన్నాడు. పడవలోకి ఎన్ని నీళ్ళు వచ్చినా నీ నావలో ఉన్నాడు ఆయన. ఏ పడవ అటు ఇటు వెళ్ళిపోయి మునిగిపోతుంది కానీ నీ పడవ సురక్షితంగా గట్టుకు చేరుతుంది. నువ్వు భయపడవలసిన పని లేదు. అయ్యో నాకు ఏదటం రాదనుకుంటున్నావేమో. నీకేం వచ్చినా రాకపోయినా నిన్ను కాపాడేవాడు ఎలాంటి వాడంటే నీళ్ళ మీద నడిచేవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలల పైన నడిచేవాడు. నీ అలల నీళ్ళ నుండి అలలలో చిక్కుపోయిన నిన్ను ఆ అలల మీద నిలబెట్టగల సమర్థుడు. ఆమేన్. నీ దేవుడు, నా దేవుడు నీళ్ళ మీద నడిచే దేవుడు. అంటే నిన్ను ఏ నీళ్లు ముంచేస్తున్నాయో, ఏ కష్టాలు నిన్ను ఊపిరాడకుండా చేస్తున్నాయో దాని మీద నిలబడగల దేవుడైన ఆ కష్టాలన్నీ నీ పాదాల కింద పెడతాడు. సాధారణంగా వచ్చే శోధనలు మీకు ఈరోజు దేవుడు నీ పట్టణానికి వచ్చి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిలబడి నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఇంత పెద్ద శోధన వచ్చిందా, అంత పెద్ద శోధన వచ్చిందా? ఒక్కొక్క శోధన ఎలాగొస్తుందంటే డాక్టర్లు చెబితే వస్తుంది. అమ్మ నీకు పిల్లలు పుట్టరు ఇంకా. అయ్యో డాక్టర్ అలా మాట్లాడారు ఏంటంటే, పుట్టరంతే, బుడగలు ఉన్నాయి లోపల, యూట్రస్ ప్రాబ్లం ఉంది. కానీ యేసు స్వామి ఏమంటాడంటే,
ఎక్కడ కష్టం ఉందో అక్కడే చిగురు వస్తుందని చెప్తాడు ఈయన. హల్లెలూయా. ఏ గర్భం ఫలించదంటాడో మనుషులు, డాక్టర్లు, వైద్యులందరూని ఆ గర్భములో నుండి నీతి చిగురు ఒకడు వస్తాడో చెప్తాడు ఈయన. హల్లెలూయా. ఈ ఇల్లు నీకు పనికిరాదు, నువ్వు మారిపో. నీ బిడ్డ మారడు, నీ కోడలు మారదు, నీ కుమార్తె మారదు, మీ బ్రతికింతే అని ఎవరెవరెన్ని నిన్ను శపించారో అక్కడ నువ్వు ఆస్తికర్తగా మారబోతున్నావు. ఇది మనుషులకు కలిగిన శోధన. ఏంటంటే మనుషులు పునరుద్ధానాన్ని చూస్తారు. అందుకే యేసు ప్రభు మానవ జన్మెత్తి మనిషికి ఒక సత్యాన్ని బయలుపరిచింది. ఏంటంటే సిలువ వేయబడిన కష్టాలు వచ్చినా కానీ ఒక పునరుద్ధానం అనేది మానవుడికి ఉంటుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు యేసు ప్రభు వారిని సిలువేశారు, మనుషులు యేసు ప్రభు వారిని సమాధి చేశారు. కానీ సమాధి ఆ దైవ మానవుడిని బంధించలేకపోయింది. సమాధిని పగలగొట్టుకుని బయటకు వచ్చేసాడు ఆయన. నీకు సమాధి లాంటి నీ కష్టాన్ని, సమాధి లాంటి నీ బాధని, మేకులు కొట్టినటువంటి శ్రమ, సిలువ వేయబడిన శ్రమ ఏదున్నా నీకొక పునరుద్ధానం ఉంది. ఇక్కడ నీకు పునరుద్ధానం ఉంది. ఎక్కడ దరిద్రం ఎత్తిపోయావో, ఎక్కడ శోధించబడ్డావో అక్కడే ఆస్తికర్తగా, రక్షణ పొందిన కుటుంబంగా నువ్వు సాక్షిగా ఉండబోతా ఉన్నావు. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. భయపడిపోతున్నావేమో, అయిపోయింది చరిత్ర. అయ్యో బిడ్డ బ్రతుకు అయిపోయింది, నా కొడుమారుడు బ్రతుకు అయిపోయింది, వ్యాపారంలో నష్టం వచ్చిందని అంతా అయిపోయిందని అనుకున్నావా? అయిపోవటం కాదు, దేవుని చిత్తము ప్రారంభమైంది, దేవుని ఆశీర్వాదం ప్రారంభమైంది. ఆయన నిన్ను అనాథగా విడువాడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. యేసు నీ పక్షముగా ఉన్నాడు, ఆయనే స్వస్థపరచువాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. అందరూ కూడా ఉన్న చోట లేచి నిలబడి రెండు చేతుల ఆకాశం వైపు చాపి ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడని నువ్వు నమ్మితే దేవునికి నువ్వు సరెండర్ అవ్వు. ప్రభువా, నేను నీకు సరెండర్ అవుతున్నాను బాబు. పరిశుద్ధుడా, నీకు దగ్గరగా జీవించాలనుకుంటున్నాను బాబు. ఏదో పెద్ద కష్టం అనుకున్నాను. నా బిడ్డ కుటుంబంలో వచ్చిన శోధనే కాదు, నా కుటుంబంలో వచ్చిన శోధన కాదు, ఇది ఆశీర్వాదం అని నీ దాసుని ద్వారా మాట్లాడావు. నీ దాసుని ద్వారా పరలోకము నుండి నీ వర్తమానం పంపించావు. ఇది ఎంత పెద్ద పోరాటమో, ఇది ఏమైపోతుందో, ఈ రోగం ఏమైపోతుందో, ఇది మరణకరమైన రోగమా? అన్ని సర్దుకుని ఎక్కడికైనా పారిపోయే కష్టమా అనుకున్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది సాధారణముగా మనుషులకు కలిగిన శోధన, ఇది జంతువులకు కలిగే శోధన కాదు, దయ్యాలకి కలిగే శోధన కాదు, రాక్షసులకి కలిగే శోధన కాదు, మనుషులకు కలిగే శోధన. అందుకని నీ కొరకు ఆయన మానవ జన్మెత్తాడు, అందుకే నీ కొరకు మానవ అవతారం ఎత్తాడు. కన్యమరి గర్భాన్ని జన్మించాడు. శ్రమలు, అవమానాలు, నిందలు వచ్చినా, సిలువ వేయబడినా, సమాధి చేయబడినా నీవు సమాధి నుండి తిరిగి లెగిస్తావు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో విశ్వాసంలో పడిపోకుండా జాగ్రత్తగా చూస్తూ రెండు చేతుల ఆకాశం వైపు చాపి, నీవు తప్పు, నాకు ఆధారం ఏది లేదు అయ్యా, ఇంత పెద్ద శోధన ఎలాగా అనుకున్నాను, నువ్వు ఉన్నావు కదా, నీకు అప్పగిస్తున్నాను. నీ భారం యెహోవా మీద మోపము. ఇడిపోయిన నీ కుటుంబంలో సమాధానం కలుగుతోంది. ద్వేషించిన వారు నీకు దగ్గరగా రాబోతా ఉన్నారు. అన్ని అయిపోయినాయి అనుకున్నావు కదా, ఇది దేవుడి మాటది. ఏ అభిషేకానికి వచ్చావో ఆ అభిషేకము
బాలేరుతనం చేస్తున్నటువంటి దావీదుని సింహాసనానికి నడిపించింది. ఎక్కడ శ్రమ పడుతున్నావో, ఎక్కడ కీడు అనుభవిస్తున్నావో అక్కడ నుండి సింహాసనాన్ని నడిపిస్తున్నా. అందరూ ప్రార్థన చేయండి, చేతులు దించండి, ఇప్పుడు నమస్కరించండి. ప్రభువా, ఏమైనా పాపాలు చేసేనేమో క్షమించు. నీకు విరోధంగా నేను ఏదో పాపం చేసేనేమో నీకు ముందే తెలుస్తూ ఉంటే అది నీ దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టే. ప్రభువా, నా పాపాలు క్షమించు. నేను నీ ఎదుట కొంచెం తెలుసో తెలియక తప్పుపోయానేమో, దేంట్లోనే తప్పుపోయినేమో నన్ను క్షమించు బాబు. విశ్వాసములు బలముగా ఉండటానికి కృప దయచేయండి. నా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని క్షమించు. అందరూ ప్రార్థన చేయండి. ఎక్కడ నిలబడ్డారు అక్కడ దండం పెట్టుకోండి, నమస్కరించండి. శిరస్సులు పైకి ఎత్తుకుని ఆకాశం ఉందన్న దేవునికి మొరపెట్టు. ఆయన నజరేయుడైన యేసు అనే ఒక దైవ కుమారుడు ఇక పాపము చేయను ప్రభువా అని ఒప్పుకోండి. ఈరోజు తన దాసుడి ద్వారా తైలము ప్రతిష్ఠ చేసి నీ శిరస్సు మీద ప్రోక్షణ జరిగినప్పుడు పాప దోషము కొట్టివేయబడుతుంది. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. పాప దోషం పోవటానికి తైలాభిషేకాన్ని దేవుడు నీ దగ్గర తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.